ఈ ఆధ్యాత్మిక నేపథ్యంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి గురువులు, అతిథులు ఎవరైనా వస్తున్నారండి? పలువురు స్వామీజీలకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పీఠాలు వారి యొక్క ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు ఆ పీఠాల్లో వాళ్ళు శివరాత్రి మహోత్సవాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా ఖాళీగా ఉన్న వారిని మేము చూసుకొని వారి యొక్క సమయాన్ని మాకు ఇవ్వమని కూడా అడుగుతున్నాము. తప్పకుండా స్వామీజీలు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అందరూ కూడా ధ్యాన, జపాభిషేక, జాగరణ కార్యక్రమాలు పాల్గొనడానికి ఎట్లాంటి అంటే టీం ఎలా ఉండబోతుంది? సిబ్బంది ఎలా ఉండబోతుంది? ఇక్కడ ప్రజలందరూ కూడా భక్తులుగా ఈ యొక్క కార్యక్రమం చేసడానికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్గా కాకుండా పూర్తిగా శ్రద్ధగా ఒక జప, జాగరణ, ధ్యాన, అభిషేకాల్లో పాల్గొందాము అనే కార్యక్రమంగా రావాలి. పూర్తి క్రమశిక్షణతో అలాగే మన ముందు వారికి అభిషేకం చేసుకునే అవకాశం, మన ముందు వారిని కూర్చోబెడదాం, మన ముందు వారికి అభిషేకం చేయిద్దాం అనే కాన్సెప్ట్, క్యూలో తోసుకోవటాలు అలాంటివి లేకుండా అందరికీ కూడా మొదటి నుండి కూడా క్రమశిక్షణలో రావాలనేది తెలియజేస్తున్నాను తల్లి. అదేవిధంగా సాంప్రదాయ వస్త్రాల్లో రావాలి. ఎలా వారికి ముందే అక్కడ బౌన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆపేస్తారు. ఒక తల్లి తండ్రి బాగానే ఉన్న బిడ్డని మీరు సరిగ్గా తీసుకురాకపోతే ముగ్గురు ఆగిపోతారు. కాబట్టి అలా కాకుండా పూర్తి సాంప్రదాయ వస్త్రాల్లోనే అక్కడ ఎలవ్ ఉంటుంది.